నెలలుగా వాయిదాలు పడుతున్న మంత్రివర్గ విస్తరణ చివరి దశకు చేరింది. ఏఐసీసీ పెద్దల పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ చర్చల్లో మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే 6 బెర్తులలో అన్ని భర్తీ చేస్తారా? 4 మంత్రులుగా అవకాశం ఇచ్చి మరో 2 పెండింగ్లో పెడతారా? మంత్రి పదవి దక్కించుకునే నేతలెవరు? అదృష్టం ఎవరిని వరించనుంది? ప్రచారంలో ఉన్న నేతలకే ఛాన్స్ దక్కనుందా, లేక అనూహ్యంగా కొత్త పేర్లు తెరపైకొస్తాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ పిలుపుతో హుటాహుట్న 40వసారి ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇందిరాభవన్లో కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో చర్చించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కార్యవర్గ కూర్పు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చించారు. అయితే అధిష్టానం మంత్రివర్గ విస్తరణపై ఒక నిర్ణయానికి వచ్చినా ఇప్పటికిప్పుడు ప్రకటించకపోవచ్చంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఉగాదికి అటు ఇటుగా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే ఛాన్స్ ఉంది అంటున్నారు నేతలు. ఇక విస్తరణపై అధిష్టానం తుది కసరత్తు చేస్తుండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గ విస్తరణ కోసం లోకల్ నేతలతో పాటు ఢిల్లీ పెద్దలు ఇప్పటికే తీవ్ర కసరత్తు చేశారు. ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణ చేయాలని హస్తం నేతలు భావించారు. ఇప్పటి వరకు మంత్రులు లేని ఉమ్మడి జిల్లాలకు, మంత్రివర్గంలో లేని సామాజిక వర్గాలకు విస్తరణలో చోటు కల్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు కావస్తున్నా పూర్తిస్థాయి మంత్రివర్గం లేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఒక్కో మంత్రి వద్ద 3-4 శాఖలు ఉండటంతో పనిభారం కూడా ఎక్కువవుతోంది. ఇప్పటికే పలు కారణాల వల్ల వాయిదా పడిన కేబినెట్ విస్తరణపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు మంత్రుల ప్రాతినిధ్యం లేని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఒక్కొక్కరికి కేబినెట్లో ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ, పాలమూరు నుంచి నేతలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని చర్చ జరుగుతోంది. గతంలోనే సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, పలువురు రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకుంది హైకమాండ్. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, పాలమూరు నుండి వాకాటి శ్రీహరి, ఆదిలాబాద్ నుండి వివేక్ వెంకటస్వామి, ప్రేమ్సాగర్ రావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకాటి శ్రీహరి పేర్లు దాదాపుగా ఫైనల్ అయినట్లు సమాచారం. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్లను పరిశీలించినట్లు సమాచారం. వీరికి కేబినెట్లో ఛాన్స్ రాకపోతే చీఫ్ పదవి కట్టబెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు రేసులో ఉన్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ నుండి అవకాశమిస్తే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అధిష్టానం భావిస్తోంది. మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ అమీరుల్లా ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ నుండి గెలుపొందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో అధిష్టాన నిర్ణయమే కీలకంగా ఉంటుందంటున్నారు హస్తం పార్టీ నేతలు. 6 ఖాళీలలో 4 భర్తీ చేసి మరో 2 పెండింగ్లో పెట్టే అవకాశం కూడా ఉంది అంటున్నాయి పార్టీ వర్గాలు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఎలా ఉన్నా ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందంటున్నారు పార్టీ నేతలు. అందులో ప్రధానంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి విషయంలో అధిష్టానం సానుకూలంగా ఉందట. అటు ఇటీవల అనూహ్యంగా ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి మంత్రివర్గంలో చోటు లభించే ఛాన్స్ ఉంది అంటున్నారు మరికొంతమంది నేతలు.
రెగ్యులర్గా ప్రచారంలో ఉన్న పేర్లే కాకుండా కొత్త పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. మంత్రివర్గ విస్తరణతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, నామినేటెడ్ పోస్టుల భర్తీపైన అధిష్టానం తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు నేతలు. ఇప్పటికే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధిష్టానానికి నివేదిక అందించిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. మంత్రివర్గ విస్తరణతో పాటు పనితీరు బాగా లేకపోతే అధిష్టానం ఒకరిద్దరికి ఉద్వాసన కూడా పలికే అవకాశం ఉందన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ దాదాపు తుది దశకు చేరింది. అయితే ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను భర్తీ చేస్తారా లేక 2 మంత్రి పదవులను ఖాళీగా ఉంచుతారా అన్న చర్చ నడుస్తుంది. మరి కేబినెట్లో చోటు దక్కించుకునే ఆ కొత్త మంత్రులు ఎవరో చూడాలి.